నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కళాశాల ఆవరణలో పలువురు విద్యార్థినులు పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థినులు పొంగలి, పిండి వంటలు చేస్తూ అలరించారు. హరిదాసుల వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. గంగరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భోగభాగ్యాలనిచ్చే సంక్రాంతి, సనాతన వైభవాన్ని చాటే సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నారాయణ కళాశాల విద్యార్థులు సనాతన సంప్రదాయాన్ని చాటుతూ రంగవల్లులు దిద్దడం, పొంగలి వండడం, సంక్రాంతి వైభవాన్ని అంతా ఇక్కడ ప్రదర్శించేలా విద్యార్థులు ఒక కార్యక్రమాన్ని ముందే వచ్చిన సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు మనతో నారాయణ కళాశాల విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి వైభవం అంటే తెలుగింటి వైభవం అంటే మన సంస్కృతి వైభవాలను ప్రస్ఫుటించేలా, వాటిని వివరించేలా ఈ తరం పిల్లలైనప్పటికీ కూడా ఆ సనాతన సంప్రదాయాలను ఇక్కడ మనకు కన్నుల పండుగగా చేస్తూ ఈ ఉదయం నుంచి కూడా వీరంతా రంగవల్లుల పోటీలో పాల్గొనడం జరిగింది. సంక్రాంతి అంటేనే వేకువనే లేచి భోగి మంటలు వేసి ఆ కార్యక్రమం సంక్రాంతి తలంటు స్నానాలు చేసి మంగళ స్నానాలు చేసి మంగళకరంగా లోక కళ్యాణాన్ని కోరుకునే సంక్రాంతి పండుగ. చెప్పండి, ఈరోజు మనతో నారాయణ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు సంక్రాంతిని మీరు ఎలా ఆస్వాదిస్తారు మీ ఇళ్ల వద్ద? సంక్రాంతిని చాలా బాగా జరుపుకుంటాము. సంక్రాంతి రోజు చిన్నపిల్లలు వాళ్ళు గాలిపటాలు ఎగరేయడం, ఆడపిల్లలు ముగ్గులు వేయడం, పొంగలు పొంగించడం అలాంటివి చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ మరి కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఈ సంక్రాంతి వైభవంలో కీలకమైన హరిదాసు మనతో ఉన్నారు. వీరు ఈ కళాశాలకు చెందిన వారే. హరిదాసు నారాయణ గానం చేస్తూ సంక్రాంతి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలోనే అందరినీ పలకరించి నారాయణ జపాన్ని, నారాయణ నామాన్ని అందించే హరిదాసు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ సంక్రాంతి వైభవానికి సంబంధించిన విశేషం ఏంటి? హరిదాసు అంటే మనందరూ తెలిసిన విషయమేను. ప్రతి సంవత్సరం హరిదాసు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వాళ్ళని దీవిస్తాడు. అందరిని దీవించి విద్యార్థులను దీవించి విద్యార్థులతోటి ప్రతి ఒక్కటి పాఠం చేస్తాడు. ప్రతి ఒక్కటి చదువుకొని ప్రతి సంవత్సరం బాగుండాలని కోరుకుంటూ వాళ్ళని దీవిస్తున్నామండి. పాడి పంటలకు కొదువు లేకుండా, విద్యాబుద్ధులకు ఎలాంటి అవరోధం లేకుండా విద్యాభ్యాసం సవ్యంగా సాగిపోయే విధంగా ఆ హరిదాసుకు భిక్షను సమర్పించడం, వారి ఆశీస్సులను హరిదాసు అందించడం సంక్రాంతిలో కీలక విశేషం. సంక్రాంతిలో కొన్ని చిలిపి పనులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించి సంక్రాంతి సోగ్గాడు అంటేనే ఆడపడుచులంతా ఎంతో ఆసక్తిగా సోగ్గాడే చిన్ని నాయన అంటూ సంబరాలు జరుపుకునే ఈ అంశాన్ని కూడా వీరు ప్రదర్శించడం జరిగింది. చెప్పండి, మీరు ఎలా అనుభూతిని పొందుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. నేను ఈ కాలేజ్ స్టూడెంట్ని, MBA. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. నేను ఈ కాలేజీలో చదివినందుకు చాలా ఆనందం. ఇక్కడ ఓన్లీ ఒక చదువుకే కాకుండా యాక్టివిటీస్కి కూడా ఇలాంటి సంక్రాంతి సంబరాలు కానీ ఎన్నో ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం. సెల్ ఫోన్లు పక్కన పెట్టి ఈరోజు సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. చెప్పండి, ఎలా అనుభూతి పొందుతున్నారు? వీఆర్ హ్యాపీ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్లో ముగ్గుల పోటీల దగ్గర నుంచి స్వీట్స్ ఇవ్వడం దగ్గర నుంచి సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకు తెలుసు సంక్రాంతి మన ఇండియాలో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. లాంగ్లో ఉండే వాళ్ళు కూడా పేరెంట్స్ దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ధరణి కృష్ణ, ఈసీ డిపార్ట్మెంట్ నుంచి. మనకి తెలుసు సంక్రాంతి అంటే పెద్ద పండగ, పెద్ద కుటుంబంతో జరుపుకునే పండగ. కానీ నారాయణ కాలేజ్లో ఎందుకు జరుపుకున్నామంటే చాలామంది స్నేహితులు, చాలామంది ప్రొఫెసర్స్ అందరినీ కలిపి ఒక పెద్ద కుటుంబంలాగా మేము ఇప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము. ఇక్కడ మాకు చాలా రకాల యాక్టివిటీస్ కానీ, రంగోలీ కాంపిటీషన్స్, పొంగల్ కాంపిటీషన్స్ కానీ, డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ చాలా వరకు కండక్ట్ చేశారు. నారాయణ అంటే ఉట్టి చదువుకే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్లో కూడా ముందుంటుందని ఈరోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి.
సో మేము నారాయణ కాలేజ్లో ఒక పెద్ద కుటుంబంలాగా జరుపుకుంటున్నాము. ఇది మా కుటుంబము, చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. హ్యాపీ సంక్రాంతి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు జయంతి, నేను సెకండ్ ఎంసీఏ నుంచి చదువుతున్నాను. ఒక సంక్రాంతి అంటేనే ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్. దీంట్లో మన కల్చర్ అంటే కనిపిస్తుంది. రంగోలీ కాంపిటీషన్స్ అని, భోగి మంటలు, పిల్లలకి భోగి పండ్లు పోయడము, పశువులకి అలంకరించడము, కనుమ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి పిండి వంటలు చేసుకోవడము, ఇలా ఎంతో మన సంప్రదాయాన్ని ముందుకు చూపిస్తుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది. ఇది ఒక ఫార్మర్స్ ఫెస్టివల్. వాళ్ళు 1 year అంటే కష్టపడి వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నా పేరు ప్రయాణ. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. పెద్ద పండుగ అనేది చాలామంది కుటుంబం అంతా దూరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా వచ్చి గ్యాదర్ అయ్యి చేసుకునే పండుగ. భోగితో స్టార్ట్ అవుతుంది, భోగి మంటలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి అనేది పెద్దలకు పెట్టుకొని ఒక ఫార్మర్స్ ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటారు ఫార్మర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే భోగి సంక్రాంతి వైభవాల్లో యువకులదే పైచేయి. గాలిపటాలు ఎగరేయడం నుంచి రాత్రిపూట భోగి మంటల్లో వేసేందుకు కట్లను సేకరించడం పనులతో ఈ సంక్రాంతి సంబరాలు సాగిపోతుంటాయి. చెప్పండి. సంక్రాంతి అంటే పాత జనరేషన్ని మళ్ళీ కొత్తగా పెట్టినట్టు అందరూ కొత్తగా రెడీ అవ్వడం, పంచి కట్టుకోవడం, ముగ్గులు, గాలిపటాల పోటీలు, ఇంకా కొత్తగా చేసుకుంటాము. సంక్రాంతి సంప్రదాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ఎలాంటి స్ఫూర్తిని కలుగజేస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు. ప్రతి సంవత్సరము మేము సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా దగ్గర ఉన్న 2800 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా కాలేజీలో. బీటెక్ స్టూడెంట్స్, ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన పిల్లలకి సనాతన ధర్మం సంబంధించి మహాభాగవతం కానీ, మహాభారతం కానీ, రామాయణం ఇలాంటివన్నీ పిల్లలకి చాలా వరకు తెలియదు. పెద్దలు కూడా తెలియజేసే పరిస్థితిలో లేరు. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు తెలియజేయలేకపోతున్నారు. అందరూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల కొంత సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చి మన సనాతన ధర్మం సంబంధించిన వాటిల్లో ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే సో వాళ్ళు ముందు తరాలకు ఇలాంటివన్నీ తీసుకెళ్తారని చెప్పనే ఉద్దేశంతో ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ 3 years నుంచి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అన్నీ జరుపుతున్నారు. బట్ ఇప్పుడు పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి చాలా వరకు మర్చిపోతున్నారు. స్కూల్స్లో అంటే చిన్నపిల్లలకి మనం చెప్తూ 10th వరకు అలా చెప్పుకుంటూ రావచ్చు, వాళ్ళకి గుర్తుంటాయి. బట్ ఇంజనీరింగ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి అందరూ మర్చిపోయి ఇంకా తర్వాత వాళ్ళు బిజీ లైఫ్లో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యాన్ని అంతా ఈ తరానికి అందిస్తూ నారాయణ కళాశాల విద్యార్థులు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు నేటి యువతలో ప్రస్ఫుటితం అయితే వారి ద్వారా సమాజానికి అందితే అనేక సనాతన సాంప్రదాయాలకు సంబంధించిన విలువలు ఇక్కడ కలకాలం కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 Side న్యూస్, నెల్లూరు.